ఇంగ్లాండ్తో మూడో టీ20లో భారత్ ఎదుర్కొన్న 125 పరుగుల భారీ ఓటమి కేవలం ఒక్కరోజు పేలో ప్రదర్శన మాత్రమే కాదు, విదేశీ పర్యటనలో భారత బ్యాటింగ్లో పదే పదే కనిపిస్తున్న సాంకేతిక లోపాన్ని మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యంగా పేసర్లు గుడ్ లెంత్, బ్యాక్ ఆఫ్ లెంత్ ప్రాంతంలో వేసే బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనను అత్యంత దారుణంగా అభివర్ణించాడు. భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అవడం నిజంగానే చాలా దారుణం. ప్రపంచ ఛాంపియన్ అయిన జట్టు ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం మరీ దారుణం. ఈ సమస్య ఒక్క మ్యాచ్కే పరిమితం కాలేదు. 2025 ఆసియా కప్, 2026 ఐర్లాండ్ పర్యటన, ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్లలో హార్డ్ లెంత్ బంతులపై భారత బ్యాటర్ల సగటు వరుసగా ఘోరంగా ఉంది. అదే సమయంలో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్లో ఇదే తరహా బంతులపై భారత బ్యాటర్లు 47కు పైగా సగటుతో పరుగులు చేశారు. ఈ గణాంకాలు స్వదేశం, విదేశాల్లో భారత బ్యాటింగ్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపిస్తున్నాయి. వ్యక్తిగత ప్రదర్శనలు పరిశీలిస్తే తిలక్ వర్మ మాత్రమే హార్డ్ లెంత్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ కొంతమేర పర్వాలేదు అనిపించినా సంజు శాంసన్, అక్షర్ పటేల్, శివం దుబే, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ముఖ్యంగా సంజు శాంసన్ 5 సార్లు అవుట్ అయి కేవలం 20 పరుగులే చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పిచ్ పై భారత పేసర్లు తొలుత హార్డ్ లెంత్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. ఆరంభంలో స్వింగ్, ఆ తర్వాత గుడ్ లెంత్ బంతులతో పరుగులు నియంత్రించారు. అయితే ఆ వ్యూహాన్ని ఇంగ్లాండ్ బౌలర్లు మరింత సమర్థంగా అమలు చేశారు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వరుసగా హార్డ్ లెంత్ బంతులు సంధించారు. ఆర్చర్ మొదట వైభవ్ సూర్యవంశీకి వైడ్ గా బంతి వేసి సిక్సర్ ఇచ్చినా వెంటనే లైన్ మార్చి బౌన్సర్తో అతన్ని అవుట్ చేశాడు. టంగ్ కూడా పూర్తి లెంత్తో ప్రారంభించి వెంటనే హార్డ్ లెంత్ కు మారి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అనంతరం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివం దుబే కూడా ఈ లెంత్ కు ఇబ్బంది పడ్డారు. ఆర్చర్, టంగ్ కలిసి 6 నుంచి 10 మీటర్ల లెంత్తో వేసిన 26 బంతుల్లో 5 వికెట్లు తీసి కేవలం 24 పరుగులే ఇచ్చారు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ ఓటమిని ఒక్క మ్యాచ్ ఫలితంగా మాత్రమే చూడలేం. గత కొంతకాలంగా విదేశాల్లో హార్డ్ లెంత్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇది మరో ఉదాహరణ. ఈ బలహీనతను సరిదిద్దుకోకపోతే రానున్న విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్లు ఇదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేసి టీమిండియాను ఘోరంగా దెబ్బతీసే అవకాశం ఉంది.